వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు. ఓకే. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వంకాయ శనగలు కూర. మంచి ప్రోటీన్స్తో పాటు మంచి టేస్ట్గా కూడా ఉంటుంది ఇది. ఇలాంటి కూరలు వారానికి ఒక్కసారైనా తిన్నామంటే శరీరానికి మంచి మంచి ప్రోటీన్స్ అందుతాయి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అస్సలు ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక 300 గ్రాములు వంకాయలు తీసుకున్నానండి. వంకాయలు శనగలు కూరకి తెల్ల వంకాయలు అయితేనే చాలా బాగుంటాయి. పొడుగు అయినా పర్వాలేదు. అలాగే ఒక చిన్న చిన్నవి కూడా మనకి తెల్ల వంకాయలు దొరుకుతాయి కదా, అవి కూడా బాగుంటాయి. కొంచెం లేతగా ఉన్నవి చూసి తీసుకోండి. అలాగే గిన్నెలో కొంచెం నీళ్లు పోసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే వంకాయలు తరిగినప్పుడు వంకాయ ముక్కలు కండ్రెక్కకుండా నల్లబడకుండా ఉండాలంటే ఉప్పు నీళ్ళల్లో తరగడం వల్ల వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. సరే, ఈ వంకాయలకి తొడిమలు తీసేసి 4 చీలికలుగా చేసేసుకోండి. వీటినన్నిటిని ఇలాగా ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇగో ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఇలా కట్ చేసేసుకొని ఈ ఉప్పు నీటిలో వేసేసుకోండి. అలాగే ఇందులో ఒక అరకప్పు నానబెట్టిన శనగల్ని వేసుకోండి. ఇప్పుడు అన్నీ కలిపి ఒక్కసారి శుభ్రంగా కడిగేసేసుకుని ఆ నీటిని అంతటినీ తీసేసి ఒక గ్లాసు ఫ్రెష్ వాటర్ పోసేసుకుని పొయ్యి మీద మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఒక 10 నిమిషాలు దాన్ని అలా వదిలేయండి, ఉడుకుతూ ఉంటుంది. ఈలో కూరలో వేసే పేస్ట్ని రెడీ చేద్దాం వచ్చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక 7-8 పచ్చిమిరపకాయలను వేసుకోండి. కొంచెం మరీ కారం గల కాయలు అయితే ఒక 2 తగ్గించి వేసుకోండి. అలాగే ఒక 2 అంగుళాల అల్లం ముక్కని ఇలా ముక్కలుగా చేసేసుకుని వేసుకోండి. ఈ కూరకి అల్లం ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది కర్రీ. ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక ఉసిరికాయంత చింతపండు కూడా వేసుకోండి. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. అలాగే ఒక్క టీ స్పూను సాల్ట్ కూడా వేసుకోండి. ఉప్పు మీ రుచికి సరిపడా చూసుకుని వేసుకోండి. అన్నీ వేసేసుకున్నాక ఇవన్నిటిని కలిపి మిక్సీ జార్లో బరకగా మిక్సీ చేసుకోండి. చూసారుగా, ఇలా ఉంటే బాగుంటుంది. అలా మధ్య మధ్యలో అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు తగులుతుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. వంకాయ ముక్కలు ఉడికాయ లేదో ఒకసారి చూద్దామండి. బాగానే ఉడికాయి కదా. ఇగో శనగలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఏదైనా ఒక చిల్లుల బుట్టలో వేసేసి నీళ్ళన్నీ వడగొట్టుకుని వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని ఇందులో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు అలా చిదిమేసి వేసేయండి. ఇప్పుడు ఈ పోపు అంతటిని చక్కగా కదుపుతూ బాగా వేయించుకోండి. పోపు కాస్తంత వేగాక ఒక కరివేపాకు రెబ్బను చక్కగా అలా దూసి అందులో వేసేయండి. అలాగే గుమ్మడొడియాలు ఉంటే ఇలా చిదిమేసి వాటిని వేసుకోండి. గుమ్మడొడియాలు కానీ కూరొడియాలు కానీ ఈ కూరకు మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. కూరవడియాలు కూడా ఇందులో చాలా బాగుంటాయి. పోపు అంతా బాగా వేగిపోయాక 1/2 టీ స్పూన్ ఇంగువ, అలాగే ఒక్క 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్నాక అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా ఇందులో వేసేసుకుని ఈ పేస్ట్ను కూడా వేగే వరకు 1 నిమిషం పాటు అన్నీ కలిపి శుభ్రంగా వేయించుకోండి. చూసారుగా, ఇలా వేగితే బాగుంటుంది. ఇప్పుడు ఇందాక ఉడికించి పెట్టుకున్నాక వంకాయ శనగలు వాటిని ఇందులో వేసేసేయండి. శనగలు చితికిపోకుండా వంకాయ ముక్కలన్నిటిని మెదిపేయండి. ఈ కూరని మొత్తం అంతా కలిసేలా కలిపేసేసి ఒక 5 మినిట్స్ పొయ్యి మీద అలా కలుపుకుంటూ కాస్త మగ్గనిచ్చామనుకోండి, కూర రెడీ అయిపోయినట్టే. కూర ఉడికిపోయింది కదా. ఇప్పుడు చక్కగా దాన్ని దించేసి ఏదైనా ఒక డిష్లోకి తీసి సర్వ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.